సామెతల గ్రంథము 31, 2, 3 చదువుతున్నాయి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు, ఆ మనుషుడు ఈతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఈ మాట దేవుని చేతులకు అప్పచెప్పుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాదేవుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, శక్తిమంతుడా, నీకు వందనాలు. ఈ మాట వినడానికి కృప చూపండి నాయన. నీ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఉన్నాయి. అగ్ని వంటి నీ ఆత్మ కార్యం ఇక్కడ జరగాలని ఆశపడుతా ఉన్నాం. దేవా, ఒక్కసారి మా మీదికి నాయన అగ్ని ప్రవాహము వలె నాయన ఆత్మ వర్షమును కుమరించమని మాత్రము ప్రాధాయపడుతున్నాయి. మా మనస్సులను ప్రభువా పరిశుద్ధాత్ముని చేత రేపమని వేడుకుంటున్నాను. భవిష్యత్ ప్రణాళికలో నాయన మా ఎడల నీ కార్యము నాయన సంపూర్తిగా నెరవేర్చుటకు ప్రభువా ఇక్కడ ఒక్కొక్కరిని అగ్ని సాధనములుగా సిద్ధపరచమని మాత్రము ప్రాధాయపడుతున్నాను. మా ఆలోచనలు కాదు, మా తలంపులు కాదు. ఇదిగో ప్రభువా, నీ ఆలోచనకు అప్పచెప్పుకుంటూ ఉన్నాం. ఒక్కసారి నాయన మమ్మను కరుణించండి. ఒక్కసారి నాతో మాట్లాడండి. మా అందరితోనూ మాట్లాడండి. మా మనస్సులను బుద్ధులను ప్రభు ఒక్కసారి తాకండి. నీ తట్టు త్రిప్పండి నాయన. నీ కార్యము జరిగించండి నాయన. నీ ప్రభావమును నాయన బయలువెడలనియండి నాయన. నీ కృపను విస్తరింప చేయమని మాత్రము ప్రాధాయపడుతూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇక్కడ వాక్యం చదివినటువంటి వాక్యం చదవగానే జనాలకు ఏమనిపిస్తుంది అంటే, అయ్యో అతనికి తెలివి లేదు, అతనికి జ్ఞానం లేదు, ప్రవక్త అని అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే, ఈ వాక్యం చదివినప్పుడు అతడు జ్ఞానాభ్యాసం చేసుకోలే, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందలే, పశుప్రాయుడు. ఇట్లాంటోడికి దేవుని వాక్యం ఎట్లా ప్రత్యక్షం అయిందండి? అంటే ఈ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నా కూడా దేవుని వాక్యం ప్రత్యక్షం అవుతుందా? ఇట్లాంటి మనిషికి కూడా ప్రవక్తగా దేవుని యొక్క దర్శనం ప్రత్యక్షం అవుతుందా అనిపిస్తుంది. మనం ఏమనుకుంటాం, వాడు చాలా పరిశుద్ధంగా ఉండాలా, వాడు చాలా పరిశుద్ధమైనటువంటి వ్యక్తి అయి ఉండాలా, వాడు చాలా ప్రార్థనా పరుడై ఉండాలా, వాడు అభిషేకం తీసుకుని ఉండాలా, లేకపోతే వాడికి ఇలాంటి దర్శనం కలిగి ఉండాలా, ఇవన్నీ ఎక్స్పెక్టేషన్ చేస్తాం. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటంటే, జ్ఞానాభ్యాసం లేదు, వివేచన లేదు, పశుప్రాయుడు వంటి వాడను, అయినా దేవుడు నాకు వాక్కును ప్రత్యక్షపరిచాడు అని చెప్తున్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని? ఇట్లాంటి వ్యక్తి ఒక సెంటెన్స్ ని పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటంటే, పశుప్రాయుడను అని అతనిలో ఉన్న ఒక క్వాలిటీని, ఒక క్వాలిఫికేషన్ చెప్పాడు. నిజంగా అట్లా చెప్పగలగడానికి చాలా ధైర్యం ఉండాలి. పశుప్రాయుడను అని ఎందుకు పరిచయం చేశాడు? పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఏం చూడమని చెప్తూ ఉన్నాడు? ఈ సంగతి మీదికి సంఘం గాని, కుటుంబం గాని, వ్యక్తి గాని దృష్టి పెట్టాలని కోరుతుంది. పశుప్రాయుడు అంతేకాదు, నాకేం లేదట, నరులకు ఉన్న నరుడికి పశువుకి ఒక పోలిక పెట్టి ఈ రెండిటిని కంపేర్ చేసి చెప్పడం మొదలుపెట్టింది. నిజానికి పశువులో ఏముంటది, నరుడిలో ఏముండదు, లేదా నరుడిలో ఏముంటది, పశువులో ఏముండదు. ఈ విషయాన్ని కాసేపు ధ్యానం చేద్దాం, లోతుగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఏముండదు? ఆత్మ. నెక్స్ట్ ఇంకా పశువులో ఏముంటది, లేదా పశువులో ఏముండదు, నరుడిలో ఏముంటది. పశువులో లేనిది ఏంటంటే తన్ను తాను కంట్రోల్ చేసుకునేటటువంటి తత్వం ఉండదు. దానికి విచక్షణాజ్ఞ అది ఉండదు. దానికి ఏంటంటే, దానికి ఏమనిపిస్తే అది చేసేస్తుంది. దానికి ఏమనిపిస్తే అది చేసేస్తుంది. కానీ మనిషికి ఏంటి? వివేచన జ్ఞానం ఉంటుంది. అరే, ఇప్పుడు చేయకూడదు ఈ పని, ఇప్పుడు ఈ పని చేయకూడదు, ఇప్పుడు ఈ మాట అనకూడదు, ఇప్పుడు ఈ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయకూడదు, ఇప్పుడు ఈ స్వభావాన్ని కనుపరచకూడదు, లేదా ఈ స్వభావాన్ని అణుచుకోవాలి అనేటటువంటి లక్షణం మనిషికి ఉంటుంది, పశువుకు ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. సంఘాలు, కుటుంబాలు, మనుషులు పాడైపోవడానికి కారణం ఏంటంటే, చాలా మంది అనుకుంటారు పాపం వల్ల పాడైపోతున్నారు అనుకుంటారు. కాదు.
ఒక అద్భుతమైన దాడి సంఘం మీద కానీ, వ్యక్తి మీద కానీ, మనుషుల మీద కానీ, సంఘం మీద కానీ జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైన దాడి చెప్తాను మీకు. చాలా జాగ్రత్తగా వినండి. ఏదో పాపం చేయించి మనల్ని పడగొట్టాలని సాతాను అనుకోవటంలా, ఒక యుక్తి కలిగినటువంటి విషయం చేస్తున్నాడు సంఘంలో. ప్రతి మనిషిలో కూడా కొన్ని స్వభావాలు ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా కొన్ని స్వభావాలు ఉంటాయి. కోపం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసహ్యం ఉంటుంది, అసూయ ఉంటుంది, కక్ష ఉంటుంది, చాలా ఉంటాయి. ఇవన్నీ మనిషి ఇంటీరియర్ వాటితోనే కన్స్ట్రక్షన్ అయ్యాడు, అతను తయారయ్యాడు అన్నమాట. వాటితోనే తయారయ్యాడు. అయితే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా ఉంటాడంటే, నాలాంటి వాడు దేవుని దగ్గరకు వచ్చినవాడు ఎట్లా ఉంటాడంటే, అయ్య బాబు చాలా పరిశుద్ధుడు, నేను చాలా మంచివాడిగాను ఉంటాను. కానీ నిజానికి నాలో ఉన్నటువంటి ఈ లక్షణాలు ఆయా పరిస్థితులను బట్టి బయటకు రావడం మొదలు పెడతాం. ఆయా పరిస్థితులను బట్టి ఈ లక్షణాలు బయటికి రావడం మొదలు పెడతాం. ఎలా మొదలు పెడతాయంటే, సాతాను నన్ను పాడు చేయాలంటే నా చేత పాపం చేయించాం. అసలు నాలో ఉన్నటువంటి ఈ స్వభావాన్ని రేపితే చాలు. ఒక వ్యక్తి వస్తాడు నా దగ్గరికి సీరియస్గా, అనకూడని మాట అంటాడు. అనకూడని మాట అనగానే, ఆ మాట నేను వినగానే నాలో ఉన్నటువంటి కోపం ఏం చేస్తుందంటే రేపబడుతుంది. ఆటోమేటిక్గా నేను తప్పు చేసేస్తాను. మీకు అర్థం అవ్వాలి, మీకు అందరికి అర్థం అవడం కోసం చెప్తున్నాను. దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. సాతాను ఇశ్రాయేలీలకు విరోధంగా లేచి, ఏంటండి ఏంటంట, ఇశ్రాయేలీలను లెక్కించుటకు టార్గెట్ ఎవరిక్కడ? సాతానికి టార్గెట్ ఎవరిక్కడ? ఇశ్రాయేల్. కరెక్ట్. టార్గెట్ ని చేయాలంటే ఎవరిని లేపాలి? ఇశ్రాయేల్ని పాడు చేయాలి. కానీ ఎవరి వైపు వెళ్ళింది? ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమం. నన్ను రేపడానికి కారణం ఏంటంటే, నా వలన చాలా మంది పడిపోవడానికి, నా వలన నేను కోపగిస్తే సంఘంలో కొంతమందికి సమాధానం ఉండదు, నేను కోపగిస్తే సంఘంలో కొంతమందికి మనశ్శాంతి ఉండదు, కొంతమందిలో ప్రేమ చచ్చిపోతుంది, కొంతమంది విభేదించబడతా ఉంటారు. సాతాను సంఘంలో మనుష్యులను ఇలా రేపుతా ఉంటాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? చాలా జాగ్రత్తగా మన దగ్గరికి వచ్చి బోర ఊతుతా ఉంటాడు. ఆ బోర ఊతున్నప్పుడు మనలో ఉన్నటువంటి తాస్పాం ఏమవుతుంది? లేచి పైకి ఇలాగా ఆడతా. నేను అబద్ధం చెప్పట్లే, నిజమే చెప్తాను. యోబు గారి భార్య దగ్గరికి వెళ్తే ఒక్కసారిగా సాతాను ఆమె ఆవహించి, ఎందుకు దేవుణ్ణి దూషించి చచ్చిపోవచ్చు కదా అంటే, అతను ఏమంటాడంటే, ఏంటే పిచ్చిదానిలో మాట్లాడుతున్నావు, దేవుడు అది ఇస్తేనేమో అనుభవించవచ్చా, ఇవ్వకపోతే అనుభవించకూడదా, మూర్ఖురాల్లా మాట్లాడు బాబు అని ఊరుకుంటాడు. ఈ మాట అన్నది ఎవరు? భార్యే కదా. అప్పటిదాకా బానే ఉందిగా, అన్నేళ్లు కాపురం చేసింది బానే ఉందిగా. సాతాను మనుషులను ఇలా ఆవహించటం మొదలు పెడతా ఉంటాడు. యేసుక్రీస్తు శిష్యులు పక్కన ఇలా ఉంటా ఉంటారు. పునరుద్ధానం గురించి దేవుడు చెప్తా ఉంటాడు. పేతురు గారు, అబ్బా నీకు దూరం అవును కాక అంటాడు. దేవుడు అక్కడ రాయించినటువంటి మాట ఏంటంటే, తిరిగి శిష్యులను చూచి, యోహాను సువార్త గ్రంథము 8వ అధ్యాయము, ఆ శిష్యులు అతని దగ్గరకు వచ్చినప్పుడు, సాతానా వెనకకి పో అంటే ఆ మనిషిలో దేవుడు సాతాన్ని చూశాడు. ఇది మీరు చూడవలసినటువంటి విషయం. చాలా మంది మనల్ని క్రిటిసైజ్ చేసేటటువంటి వ్యక్తులు సంఘాల్లో ఉంటారు, కుటుంబాల్లో ఉంటారు, సమాజంలోనూ కూడా ఉంటారు. అవతల వ్యక్తి వచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను క్రిటిసైజ్ చేశాడంటే, లేకపోతే కించపరిచాడంటే, అవమానపరిచాడంటే, నిందించాడంటే, లేకపోతే దోషారోపణ చేశాడంటే, నువ్వేమైనా పెద్ద గొప్పోడు ఏంట్రా అని కించపరిచి, లేకపోతే ఏదో రకంగా మనిషిని గాయపరిచేలా ప్రవర్తించాడంటే, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వాడి ముఖంలోనికి చూడండి.
ఎందుకు వాడు నిన్ను కించపరచాలనుకుంటున్నాడు, ఎందుకు నిన్ను గాయపరచాలనుకుంటున్నాడు అనే సెంటెన్స్ లోనికి మైండ్ సెట్ వెళ్ళాలి. ఆ సెంటెన్స్ లోనికి మైండ్ సెట్ వెళ్తే గనక ఇశ్రాయేలీలందరినీ పాడు చేయడానిక నన్ను ప్రేరేపిస్తున్నాడు సాతాను అని దావీదు మహారాజుకి అర్థమయ్యేది. మీకు అర్థమవుతుంది ఎవరిని పాడు చేయడానికి సాతాను మీ మీద ఒక వ్యక్తిని తీసుకొచ్చి రేపుతున్నాడనే సంగతి. చాలా మందికి ఈ విషయం అర్థం కాక నా మీద ఒక మాట అన్నారండి అని చెప్పి ఆ మాట నిజం కాదని ప్రూవ్ చేసుకోవడానికి ఆ విషయాన్ని తీసుకెళ్లి ఇంకో వ్యక్తి దగ్గర పంచాయతీ పెట్టి ఆ వ్యక్తి వెళ్ళి ఇంకో వ్యక్తి దగ్గర ఆ మాట చెప్పి ఇలాగ సంఘం అంతటిలో కూడా ఆ మాట అలా 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 దొర్లించేస్తా ఉంటే సంఘంలో నుంచి బయటనున్నటువంటి సాతాను బ్రహ్మాండంగా పనిచేసింది ఆయుధం అనుకుంటాడు. ఈ మాట చాలా రోజులు తిరగడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళందరి మనస్సులు కూడా రేగి సమాధానం లేక ప్రేమ చచ్చిపోయి చాలా విషయాల్లో ఇబ్బంది కలిగి కొన్ని విషయాల్లో కోపం రేగిపోయి కొన్ని విషయాల్లో ఎప్పుడు అవకాశం వస్తుందా దులిపేద్దాం అన్నట్టుగా అంటే వాడికి మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా దేవుని మీద నుంచి మనుషుని మీదకి తెప్పించేస్తాడు. సంఘంలో సమాధానం ఉండడం వాడికి అస్సలు ఇష్టం ఉండదు. ఈ నెల రోజులు ఉదయకాలం లేచి అందరూ ప్రార్థన చేశారు కదా, చాలా అద్భుతంగా ఉంది కదా. కానీ ఈ ప్రార్థనలో ఒక లోపం చెప్పినా నేను బుద్ధి కలిసింది ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేయాలి అని వీళ్ళిద్దరు ప్రార్థన చేస్తున్నారు కానీ మనస్సు కలిసి ప్రార్థన చేయలేదు. ఎందుకంటే చాలా మంది మనస్సులు కొన్ని గాయాలతోనూ కొన్ని బాధలతోనూ కొన్ని మాటలతోనూ కొన్ని విషయాలతోనూ అలా ఉండిపోయినాయి. సాతాను ఈ బాణాలు వేయడం మొదలు పెట్టాడు. నీలో కోపాన్ని రేపడానికి ఒక బోరు ఊతా ఉన్నాడు, నీలో అనవసరమైనటువంటి ప్రేమను రేపడానికి ఒక బోరు ఊతా ఉన్నాడు, నీలో అనవసరమైనటువంటి కొన్ని లక్షణాలను రేపడానికి కొన్ని బోర్లు ఊదుతా ఉన్నాడు. ఇలాంటి బోర్లు చాలా ఉన్నాయి వాడి దగ్గర. అవన్నీ ఊదుతా ఉంటే మనం పావులాగా ఆడుతా ఉన్నాం అనుకోండి, ఎవరి పని జరుగుతున్నట్లు లెక్క. ఒక అభిప్రాయము సంఘంలోకి ఇట్లాగొచ్చేసింది, ఇంతమంది మనసులు కలకలం అయిపోయాయి, ఇంతమంది మనసులన్నీ అలాగ ముక్కలైపోయాయి అని అంటే ఈ ముక్కల్ని సరిచేయడం ఎవడి వల్ల అయినా అవుతుందా? మార్కు సువార్త 8వ అధ్యాయంలో దేవుడు ఒక మాట రాయించాడు. ఒక ఆవిడ్ని తీసుకొచ్చి అందరిలో కూర్చోబెట్టి ఈమె వ్యభిచారం చేసింది, ఈమెని పట్టుకొచ్చి నీకు ఇక్కడ పెట్టాము కాబట్టి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అంటాడు. ఏం చెప్పాలో చెప్పు అంటాడు. అలాగా అయితే మీలో ఎవడైతే పాపం చేయలేదో వాడు ఫస్ట్ రాయి వేయరా అన్నాడు. అనగానే అక్కడ ఒక సెంటెన్స్ రాశారు, వాళ్ళ మనస్సులలో నరకబడి. అసలు ఆ కీలకమైనటువంటి సెంటెన్స్ పుట్నోట్లో రాశారు. ఎలా నరకబడ్డారంట? చాలా దారుణంగా నరకబడ్డారట. ఎందుకు నరకబడ్డారు అంటే వాళ్ళ మనస్సాక్షి వాళ్ళ మీద యుద్ధం చేసేటంత మాట క్రియేట్ అయింది అక్కడ. సరే ఏదైతే అయింది, వాళ్ళందరికీ పశ్చాత్తాపం వచ్చిందో లేకపోతే వేయకూడదు అనుకున్నారో లేకపోతే వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసిందో తిరిగి వెళ్ళిపోయారు. నేనంటాను ఇలాంటి స్త్రీలు లేదా ఇలాంటి వ్యక్తులు మన సంఘంలో లేరా? రాళ్ళు వేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళు లేరు మన సంఘంలో, మన కుటుంబంలో, మన రక్త సంబంధంలో. దొరికితే చాలు రాడేద్దాం అనుకునేవాళ్ళు. ఏదో ఒక రాడేసేద్దాం, ఎందుకంటే వాడు తప్పు చేశాడు కదా, వాడు అనకుండా మాట అన్నాడు కదా, వాడు చేయకుండా పని చేశాడు కదా, ఇది వాడి విషయంలో తప్పే కదా, ఇది న్యాయమే కదా అని వాదించి రాయేయడానికి రెడీగా ఉన్నటువంటి గుంపులు చాలా ఉన్నాయి మన దగ్గర. నేనంటాను క్రీస్తు చూపినటువంటి ప్రేమ ఏమైపోయింది? సాతాను వేస్తున్నటువంటి ఇన్ని అస్త్రాలన్నిటికీ సమాధానము చెప్పగలిగినటువంటి ఆయుధం, దేవుడు ఇచ్చినటువంటి ఆయుధం ఏంటో తెలుసా? ఎదుటివాడు నన్ను నిందించినప్పుడు నేను అడ్డుకోగలిగిన ఆయుధం, ఎదుటివాడు నన్ను అవమానించినప్పుడు నేను అడ్డుకోగలిగిన ఆయుధం, ఎవడైనా నన్ను కించపరిచి మాట్లాడినప్పుడు నేను అడ్డుకోగలిగినటువంటి ఆయుధం, సాతాను నా మీదకి అనేక సార్లు వ్యక్తులను ప్రేరేపిస్తున్నప్పుడు ఈ యొక్క ప్రేరేపణలన్నింటినీ అడ్డుకోగలిగినటువంటి ఆయుధం ఒకటే ఒకటి. నేను బైబిల్ కూర్చున్న జ్ఞానంలో చాలా ప్రవీణుణ్ణి, నేను లేఖనాల సంబంధించిన జ్ఞానంలో చాలా ప్రవీణుణ్ణి, నేను దర్శనాన్ని కూర్చున్న జ్ఞానంలో చాలా ప్రవీణుణ్ణి, నేను ప్రవక్తను కూర్చున్న జ్ఞానంలో చాలా ప్రవీణుణ్ణి, నేను అనుభవాల్లో చాలా జ్ఞానాన్ని సంపాదించిన వాడను అని అన్నాను కదా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో కంచును గణగణలాడు తాళమునయుండును ప్రవచించు కృపావరము కలిగి మర్మములని అన్నియు జ్ఞానమంత ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగలిగిన సంపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే
ప్రేమ లేని వాడనైతే ఆగురైతే పశువు అంటాడు. ఎందుకని? దానికి ఎక్కడ స్పందించాలో తెలియట్లేదు, ఎక్కడ దాన్ని కొద్దిగా మనసు అదుపు చేసుకోవాలో తెలియట్లేదు, ఎక్కడ దాని కోపం చూపించాలో తెలియట్లేదు, ఎక్కడ దాని ప్రేమను చూపించాలో తెలియట్లేదు, ఎక్కడ పడితే ఏది పడితే అది చేసేస్తుంది, రోడ్డు మీద పేడేసేస్తుంది అది, కాబట్టి దాన్ని పశువు అన్నాడు. గౌరవంగా పౌలు మాత్రం వ్యర్థుడు అన్నాడు. నిన్ను ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తుల వైపు నువ్వు చూసినంతసేపు కూడా సాతాను గోరూదుతున్న పాములాగా ఆడటమేను. ఎవడైతే నీ మీదకొచ్చి నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నిన్ను కించపరుస్తూ ఉన్నప్పుడు, నిన్ను అవమానపరుస్తున్నప్పుడు, లేదా నీ గురించి వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక గుసగుసలు ఆడేటటువంటి మాటలు చెప్పేసినప్పుడు అలా చెప్తున్నాడంటే వాడు ఎవరి స్వాధీనంలో ఉన్నట్టు? అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తక్కువ ఆవహించింది మాట. ఇప్పుడు నేను వాడిని చూడాలా, వాళ్ళు ఉన్న దెయ్యాన్ని చూడాలా? నేను వాడి మీద డిబేట్ పెట్టుకున్నాను అనుకోండి, నీకేం తెలుసురా నా గురించి ఇలాగన్నావు, నీకేం తెలుసురా నా గురించి ఇట్లా మాట్లాడేశావు, నీకేం తెలుసని నా గురించి చెప్పేశావు అని నేను నాతో డిబేట్ పెట్టుకున్నాను. ఎలా ఉంటది? సాతాని యొక్క టార్గెట్ నీలో నువ్వు కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. అదే పౌలు చెబుతున్నట్టు, ఓహో ఇలా జరుగుతుందా, ఓన్లేరా నువ్వు కాకపోతే ఎవడంటాడు, ఓన్లే ఒక మాట అంటే అన్నావు, లేదులే దా అన్నాడు భుజం మీద చేసి ఆడిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని ఆడితో పాటు ఒక పాట పాడేవంటే ఎలా ఉంటది? చాలా మంది సంఘంలో చెడిపోవడానికి కారణం ఏంటంటే ఇట్లాంటి డిబేట్స్ పెట్టుకోవడమే. చాలా మంది చెడిపోవడానికి కారణం ఏంటంటే సంఘంలో ప్రేమ గురించి వాళ్ళ జీవితాన్ని చూసుకోకపోవడమే. ఒక సంఘాన్ని దేవుడు గుచ్చి అడుగుతున్న మాట ఏంటంటే, నీ మీద ఒక తప్పు మోపవలసి ఉందిరా అంటే. తప్పు అంటే మోపినట్ట మోపనట్ట? నేను ఆడిని తప్పు మోపవలసి ఉంది అంటే ఆడిని మోపాడా? కాదు కదా, పక్కన పెట్టిండు. ఎందుకని పెట్టిండు? ఆ ప్రేమే దాన్ని పక్కన పెట్టించింది. ఆ ప్రేమే నువ్వు మర్చిపోయావని గుర్తు చేస్తుంది కాబట్టి. అంటే ఆ ప్రేమ కలిగినటువంటి ఆయుధం నీ మీద ఉంటే ఎవడైనా నిన్ను నిందించినా, ఎవడైనా నీ గురించి తక్కువగా మాట్లాడినా నీకేమనిపిస్తుంది? అమ్మే కదా ఒక మాట అన్నది, పోన్లే అమ్మనేగా అంటే అన్నీలే అనిపిస్తుంది. అక్కేగా ఒక మాట అన్నది, సరే అంటే అన్నీలే అనిపిస్తుంది. ఆ ప్రేమ నాలో లేదనుకోండి, నేనేమనిపిస్తుంది అంటే వెంటనే నేను వెళ్ళి అక్కడ ప్రత్యక్షం అయిపోయి నేను మొత్తం గ్రంథం అంతా విప్పేసి రిఫరెన్స్లన్నీ చెప్పేసి, నేను ఇలా అన్నాను, అప్పుడు ఆవిడ ఇలా అన్నది, లేదు ఇలా జరిగింది, ఇలా అన్నది, కావాలంటే అప్పుడు పక్కన ఆవిడ ఉన్నది, కావాలంటే ఇవన్నీ చూడు, నేను ఎప్పుడు నోరు జారిన పద్ధతులు లేవు, ఇదంతా పంచాయతీ. సాతాను సంఘాలలో ఐక్యత లేకుండా చేస్తున్నటువంటి కార్యక్రమంలో పడబాకండి, అది దేవుడు చెబుతున్నటువంటి మాట. కుటుంబంలో కూడా ఈ అప్లై అవుతుంది. ఇది కుటుంబంలో కూడా ఒకడు ఉంటాడు ఇలా మారుతున్నటువంటి దెయ్యాన్ని చూడండి, ఆ దెయ్యం గురించి ప్రార్థన చేయండి. అంతేగాని వాడితో డిబేట్ పెట్టుకుని, ఆ కుటుంబంలో గొడవ పెట్టుకుని, లేదా దైవజనుడితో గొడవ పెట్టుకుని, లేకపోతే ఆ సంఘంలో విభేదం తెచ్చుకుని, ఇదంతా సాతాను చేస్తున్నటువంటి అండర్ గ్రౌండ్ ప్లాన్ ఇది. మనస్సు చలనంచిపోయి చాలా బాధపడుతూ చెబుతున్నటువంటి మాట ఇది. మీకు చెబుతున్నటువంటి ఈ మాట నేను దేవుని దగ్గర 100 సార్లు విన్నాను. కూర్చోబెట్టి ఒక్కొక్క వచనాన్ని చూపించి, ఇది జరుగుతోంది సంఘంలో, ఇది జరుగుతోంది సంఘంలో, ఇది జరుగుతోంది సంఘంలో అని నాకు చూపించినటువంటి రోజులు చాలా ఉన్నాయి. నేను దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, అయ్యా సమాధానం పంపించయ్యా, ప్రేమను పంపించయ్యా, సంఘంలో ఐక్యత పంపించయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒరే నువ్వు అలా చేస్తావేంట్రా, చేయవలసిన ప్రార్థన అది కాదు కదా. పరిశుద్ధాత్మతో ఐక్యమయ్యే మనసు నాకు దయచేయి అని కదా నువ్వు ప్రార్థన చేయాలి. నా సంఘం అంతటికి పరిశుద్ధాత్మతో ఐక్యమయ్యే మనసు ప్రసాదించు ప్రభు అని కదా నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాడి మనస్సు ఆత్మతో ఐక్యం అవ్వకుండా సాతాను యొక్క బూరకు ఐక్యమయ్యింది కదా. ఆ ఐక్యం అవడం వల్లే కదా వాడు చెడిపోయాడు. నువ్వు ప్రార్థన చేయమని అడగాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మతో ఐక్యము చెయ్యి ప్రభు, ఏకీభవించే స్వభావం దయచే ప్రభు, అది కదా నువ్వు ప్రార్థన చేయాల్సిందన్న. మన సంఘంలో ఈ ఐక్యం అయ్యేటటువంటి మాట పెట్టమని నేను చెప్పట్లా, దేవుడు చెబుతుంది. ఎందుకంటే నా అభిప్రాయం ఒకలా ఉంటుంది, నా ఆలోచన ఒకలా ఉంటుంది, నాకు ఇలా జరిగిపోతే బాగుండు, ఇలా జరిగిపోతే సంఘం అంతా బాగుంటుంది, ఇలా జరిగిపోతే, ఇది కాదు కదా. అసలు సంఘంలో కార్యం చెయ్యాలనుకుంటుంది భగవంతుడు,
చెయ్యడం కోసం పంపించబడిన వాడు పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నప్పుడు ప్రభువా నీతో ఐక్యపరచు ప్రభువా అని నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తా ఉంటానో నా మనస్సులో, అభిప్రాయాల్లో, ఆలోచనల్లో ఉన్నటువంటి చెత్తంతా తొలగిపోయేటటువంటి కార్యక్రమం దేవుడు మొదలు పెడతాడు. ఒక మనిషిని నేను ప్రేమించాలనుకున్నాను అనుకోండి, నాకేమైనా ప్రేమ పుట్టేస్తుందా? ఎందుకంటే ఆ మనిషిని ప్రేమించాలనుకున్నప్పుడు ఆ మనిషిలో ఉన్నటువంటి లక్షణాలు నాకు ముఖం మీద కనబడతాం, ఆ మనిషి అన్న మాటలు నా ముఖం మీద కనబడతాం, ఆ మనిషి చేసిన కార్యక్రమాలు నా మనసులో కనబడతా ఉంటాయి. నేను ఎట్లా ప్రేమించగలుగుతాను ఆ మనిషిని? ఎట్లా ప్రేమించగలుగుతానంటే దేవుడు కూడా కింద కూర్చుని ఇట్లా రాసిన లెక్క ఉంది చూశారు. ఎట్లా ప్రేమించాలంటే దేవుడు కూడా కింద కూర్చుని లెక్క రాశాడు చూసారా? ఎప్పుడైనా చూసారా ఆ లెక్క? తెలుసా అసలు ఆ లెక్క? నిన్ను కూడా ఇలాగే కూర్చోబెట్టినప్పుడు, నిన్ను కూడా ఇలాగే ధర్మశాస్త్రం నీ మీద నేరారోపణ చేసినప్పుడు, నిన్ను కూడా ఇలాగే ఆ రక్తంలో వచ్చి సంక్రమించిన పాపం నీ మీద అలా నిలబడుతూ ఉన్నప్పుడు నేను కూడా ఒక్క రాయి వేయలేదు. మరి నువ్వెందుకు రాయి పట్టుకుని నిలబడ్డావు? అడగడా దేవుడు? నువ్వెందుకు రాయిని పట్టుకుని నిలబడ్డావు? కొన్ని నువ్వు వేసిన రాయిలు చెప్పనా నేను? అది ఏ వ్యక్తికి ఎక్కడ తగిలిందో, ఎక్కడ గాయమయ్యిందో, ఎన్ని రోజులు బాధపడ్డారో, ఎన్ని రోజులు సహించారో, ఎన్ని రోజులు ఓర్చుకున్నారో నేను చెప్పనా? ఒక వ్యక్తి మీద రాయి వెయ్యడానికి ముందు అక్కడ కింద కూర్చుని రాస్తున్నటువంటి క్రీస్తును చూడండి. ఎవరి మీద అయినా సరే ఒక వ్యక్తిని ప్రేమించలేను అని అనుకుంటున్నారు కదా, దేవుడు నన్ను ప్రేమించాడు అది గుర్తు తెచ్చుకోండి. సాతాను ఒక కోపాన్ని రేపినప్పుడు నేను వెంటనే కోప్పడిపోవడం, సాతాను ఒక కామాన్ని రేపినప్పుడు వెంటనే నేను వ్యామోహం చెందిపోవడం, సాతాను ఒకటి మీద ప్రేమను రేపగానే వెంటనే వాడిని కౌగిలించేసుకోవడం, వాడు రేపుతున్నటువంటి ప్రతి లక్షణం వాడికి ఆయుధంగా కనబడిపోయి వాడికి ఒక సాధనంగా కనబడిపోతా ఉంటే నేను వాడి చేతిలో ఒక ఆయుధంగా సంఘంలో పనిచేసేస్తా ఉంటే విచిత్రం ఏంటి తెలుసా? నేను కూడా ప్రార్థన చేస్తాను. నేను కూడా ప్రార్థన చేస్తా ఉన్నాను. నిజమిది. హృదయం ఏకీభవించకుండా బుద్ధి ఏకీభవించి చేసినటువంటి ప్రార్థన. హృదయం ఏకీభవించి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? అగ్ని దిగి వస్తుంది. చేతులు పట్టుకుని ఒకరికొకరు చేతులు పట్టుకుని ఎవడైతే ఈ కార్యక్రమం పెడుతున్నాడో, ఎవడైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నాడో ఆ కుటుంబం గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయండి. అంటే అంత బంధం కలిగి ప్రార్థన చేయండి అని చెప్పని. నేను నిలబడినప్పుడు నన్ను పడగొట్టడానికి సాతాను నా పక్కనున్న వ్యక్తిని నన్ను వినియోగించుకుని వాడి దగ్గరకు వచ్చి బోరుతాడు. వాడు వెంటనే నా దగ్గరకు వచ్చి మాట్లాడటం మొదలు పెడతాడు. ఆ సమయంలో యోవాబు లాంటి వ్యక్తి వచ్చి అక్కడికి వెళ్ళి, అయ్యా ఇశ్రాయేలు చాలా మంది ఉన్నారయ్యా, నువ్వేం తొందరపడబాకు, ఎందుకు వచ్చింది, కోట్లు అయ్యారు అనుకుందాం, ఇప్పుడు అలాంటి తప్పుడు పని చేయకంటే ఆ బూర మోజులో ఉన్నటువంటి దావీదు మహారాజుకి ఎలాగైతే కళ్ళు తెరువవో అలాగే మనల్ని అంటున్న వ్యక్తికి కూడా కళ్ళు తెరవవు. కాబట్టి ఆ వ్యక్తులతో డిబేట్ చేయకండి. ఎందుకంటే ఆ వ్యక్తి దేవునిలో ఉన్నారు, దేవునితో ఉన్నాడు, దేవుని సంబంధంలో ఉన్నాడు. దేవుడు వాడిని తీసుకురావడానికి కూడా ఒక ప్లాన్ చేశాడు. దేవుడు ఖచ్చితంగా వాడిని తీసుకొచ్చి ఒకరోజు ప్రార్థనా గదిలో కూర్చోబెట్టి ఏం చేయమంటావరా, ఓ 3 నెలలు తరవమంటావా, 3 నెలలు శత్రువుల చేతికి వెళ్ళిపోతావా, లేకపోతే 3 దినాలు శిక్షణ అనుభవిస్తావా అని ఒక లెక్క వాడికి అప్పచెప్పేటటువంటి రాసిన లెక్కే ఆయన కింద కూర్చుని రాస్తున్నటువంటి లెక్క. అక్కడ కూర్చుని రాస్తున్న లెక్కదే. మీకు అందరికి తెలుసో తెలీదో కానీ ఆయన లెక్కల మాస్టర్. తూకం వేయడంలో చాలా కరెక్ట్ మాస్టర్. రాజుకు బెల్షెజర్ని తీసుకొచ్చి తూకంలో వేస్తే తేలిపోయేవేంట్రా అని గోడ మీద రాసి వెళ్ళిపోయి చాలా కరెక్ట్ గా చూస్తాడండి. నేను నిన్ను ప్రేమించాను, నీ కోసం ప్రాణం పెట్టాను, నీ తప్పులు క్షమించాను, నువ్వు చాలాసార్లు పొరపాటు చేసి నా దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేసినప్పుడు నేను నిన్ను క్షమించాను, నీ గురించి చాలా మంది ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రార్థన అంతా విని నీ పాపాలు మర్చిపోయి వెనక్కి వేసేసుకున్నాను, నువ్వు మాత్రం ఆ పక్కోడు 50 రూపాయలు ఇవ్వాలంటే ఆడి దగ్గరికి వెళ్ళి ఎలా అడుగుతున్నావురా నువ్వు అని అడగడనుకుంటున్నారా లెక్కల మాస్టర్ అయినా? ప్రతి వాడి యొక్క జీతం నేను పట్టుకొస్తున్నాను రా అంటే లెక్క కట్టినటువంటి లెక్కల మాస్టర్ అయిన. నీకు ఇవ్వబడిన తలాంతులకు సంబంధించి లెక్క చూసుకోవడానికి వస్తున్నాను రా అంటే లెక్కలు చూసేటటువంటి యజమానుడైన. నేను అంటాను దేవుని దగ్గరికి నిందతో వెళ్ళాలనుకుంటాను. ఈ నింద దేవుడు తీయాలనుకుంటాను. వాళ్ళు వేశారు కదా, పలానా వాళ్ళు నా మెత్తి మీద నిందేశారు, హ్యాపీ. అలాగా సరే, అలాగే కానివ్వండి.
అనుకుంటా. నేను ఆ నింద నేను తీసుకోవాలి, దీన్ని కడుక్కోవాలి, దీన్ని నిరూపించుకోవాలి, దీన్ని జాగ్రత్తగా కడుక్కోవాలి అని నేను ఎప్పుడు అనుకోను. నాకు సంబంధం లేకుండా నన్ను నెత్తి మీదకి వచ్చింది నింద, అది దేవుడు తీయాలి, నేను కాదు. దేవుడు చెప్పాలి వాడు అగ్నిలో నుంచి తీయబడిన కొరివి వలె ఉన్నాడు అని, నేను కాదు చెప్పడం సాక్ష్యం. దేవుడు చెప్పాలి వాడు వస్త్రం మలినం అయిపోయింది కదా, వాడి బట్టలు మురికి గుడ్లు ఉన్నాయి కదా, వాడు ఇలాంటోడు కదా, వాడు అలాంటోడు కదా, వాడికి పరిశుద్ధ దేవుని కూర్చుని జ్ఞానం లేదు కదా, వాడికి వివేచన లేదు కదా, వాడు పశుప్రాయుడు కదా అని నేను ఎన్నైనా చెప్పొచ్చు. కానీ దేవుడు వాడికి ప్రత్యక్షపరిచాడు లేఖనాన్ని. వాడి మురుకు గుడ్డలే కావచ్చు, దేవుడు వాడిని తీసుకొచ్చి వీడు అగ్నిలో నుంచి తీయబడిన కొరివి అని చెప్పాడు. సాతాను వచ్చి వాడి మీద ఒక నింద ఏం చేస్తా ఉంటే నువ్వు వెనకాలే ఉండి వాడి వెనకాల పాములా ఆడేసి ఓ నిందేసేస్తున్నావా? దేవుడు చెబుతున్న మాట ఏంటంటే సమాధానము లేకుండా సంఘమంతటిని నిర్వీర్యం చేసి మనుషుల మధ్య గొడవ పెట్టి మనుషుల మనస్సులను విరిచేసి వాళ్ళలో ఐక్యత లేకుండా చేస్తే ఇంక ఏ ప్రార్థన పరలోకం వెళ్ళదురా అని సాతాను యొక్క వ్యూహం. నేనంటాను మనస్సులు కలిపి ప్రార్థన చేద్దాం. ఒకవేళ తప్పే చేశాను నేను, ఎవరి విషయంలోనూ అనకూడని మాట అనేసాడు, క్షమించేసేయండి, ఏం పోయింది. అనకూడని పరిస్థితిలో అనకూడనటువంటి విషయం చేసేసాను, క్షమించేసేయండి, ఏం పోయింది. కలుపుకుందాం అందరం. చెయ్యి పట్టుకుని కూర్చుని మోకరించి మనస్సులు కలిపి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? కర్మేలు పర్వతం మీదకి దేవుని యొక్క అగ్ని అలా దిగి వచ్చినట్టు. ఎప్పుడైతే మనసులో ఐక్యత కలిగి ప్రార్థన చేయడం మొదలు పెడతా ఉంటారో సాతాను యొక్క బోర్లన్నీ కూడా గాలి తీసిన బుడగల్లాగా అయిపోతుంది. ఏ కార్యం జరగకూడదని సాతాను ఈ సంఘంలో ఇలాంటి గలిబిలి, ఇలాంటి అసమాధానం, ఇలాంటి మనస్సును పుట్టిస్తూ ఉన్నాడో మీకు అర్థం అవడం కోసం చాలా క్లియర్ గా చెప్తున్నాను నేను. ఎవడు నిందించినా సరే భయపడబాకండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పుస్తకంలో రాయబడుతుంది. నన్ను పిలిచి పరలోకంలో పిలిచి ఇట్లా రారా, నువ్వు ఎంత కష్టపడ్డావురా, నువ్వు ఎన్ని నిందలు పడ్డావురా, ఎన్ని బాధలు అనుభవించావురా అని పిలిచి నన్ను బహుమానం ఇయ్యాలంటే నేను ఇవన్నీ భూమి మీద అనుభవించి ఉండాల. భూమి మీద నాకు సాలువ వేసి కప్పేసి ఇలా సాలువా కప్పేసి సన్మానించేశారు. ఎక్కడికి వెళ్తే అక్కడ పూలబాట పరిచేశారు, ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను హాయిగా మంచి ఎత్తి పడేశారు, అంటే బాగా పొగిడేశారు. భూమి మీద నా బతుకంతా ఇలాగే సాగింది. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా నాకు అలా సాలువా కప్పుతారు, లేకపోతే పూలు పరుస్తారు అనుకుంటున్నారా? ఎవరికి కప్పుతారు పూలు? ఎవరికి కప్పుతారు పూలు? మహాశ్రమల నుండి అలా కదా కప్పాల్సింది. మరి ఇంత మాట గుచ్చుకుపోయేటప్పటికి పాములాగా ఇలాగ ఆడేసి నువ్వు కూడా రేగిపోతా ఉంటే నిన్నేమనాలా? అరే నిందలు పడకుండా రోజు గడుసుద్దా? కష్టపడకుండా జీవితం గడుసుద్దా? సాతాను బోరలను గుర్తించండి. దేవుడు చెప్తున్న మాట, సాతాను బోరలను గుర్తించండి. కరోనాను ద్వేషించండి, రోగిని ప్రేమించండి. అవునా కదా? నేను అదే చెప్తున్నా. ఆ సాతానుని ద్వేషించండి, ఆడిని మాత్రం ప్రేమించండి. ఆడు అప్పుడప్పుడు అలాగ ఆవహిస్తూ ఉంటుంది. అదొక రోగం, వాడికి చాలా మందిని ఆవహిస్తూ ఉంటుంది. అది వాళ్ళ రోగం. అది మనసులు ఐక్యత కలిగి ప్రేమ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టవలసినటువంటి సమయం వచ్చింది. హృదయాలు ఐక్యపరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసినటువంటి పరిస్థితులు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా హృదయాలు ఐక్యపరుచుకుని దేవుని సన్నిధిలో ప్రార్థనలో మీరు పోరాటం చేయవలసిన వారై ఉన్నారు. ఇది దేవుడు చెప్పమన్న మాట. అమ్మా, నా మనసు నాదే, నీ మనస్సు నీదే, ఇద్దరం అగాపే వాళ్ళం కాబట్టి కలిసి కూర్చుని మోకరించి ప్రార్థన చేద్దామంటే బుద్ధులు కలుస్తున్నాయి కానీ మనసులు గలవటం లేదు. మనస్సు గలవాలా? వీడు నా సహోదరుడు, ఈమె నా సహోదరి, ఈమె నా అమ్మ, ఈమె నా చెల్లి, ఈమె నా వదిన, ఈమె నా తల్లి అని ఇలా మొత్తం అంతా కలవాలి కదా. అలా కలిసినప్పుడు ఆ కుటుంబాన్ని ఏమంటారంటే ఉమ్మడి కుటుంబం అంటారు. ఆ కుటుంబం అంటే చాలా గౌరవం ఉంటుంది, ఆ కుటుంబం అంటే చాలా విలువ ఉంటుంది. పరలోకంలో కూడా ఇలా ఉమ్మడి కుటుంబంగా కనబడతా ఉంటే వీళ్ళు చేసినటువంటి ప్రార్థన, వీళ్ళు చేసినటువంటి ధూపం చాలా పవర్ఫుల్ గా వెళ్తా ఉంటుంది. నీ ప్రార్థన నువ్వే చేసుకో, నా ప్రార్థన నేనే చేసుకుంటాను అనుకోండి, ఏమవుతుంది? కుటుంబంలో గాని సంఘంలో గాని మనస్సులు ఐక్యత లేకపోతే ఆ కుటుంబం బలం అనేది ఉండదు. దేవుడు చాలా క్లియర్ గా చెబుతున్నటువంటి మాట అండి. నేను ఆగూరుతో చెప్తున్న మాట ఏంటంటే, నేను పశుప్రాయుడను.
ఇప్పటికీ పశువులాగా నేను ఏది పడితే దానికి స్పందించేస్తున్నానని, లేదా దేన్ని పడితే అది నాలో లేగినప్పుడు నేను దాన్ని అణుచుకోలేకపోతున్నానని, ఏది పడితే అది వెంటనే నా దగ్గరకు వచ్చి సాతాను ఇలాగ నా దగ్గరికి వచ్చి బోరోదగానే నేను ఎలా పావుల ఆటల్లా దాన్ని అణుచుకుంటున్నా. అలాగా ఇప్పుడు కోపం వస్తుందా? సరే, కోపం కాసేపు అణిచిపెట్టుకుందాం. ఓహో, ఇప్పుడు ఈ మాట మీద నాకు బాధ కలుగుతుందా? సరే, ఈ మాట కాసేపు అలా అణిచిపెట్టుకుందాం. ఓహో, ఇప్పుడు అనవసరమైన ప్రేమ కలుగుతుందా? కాసేపు ఈ ప్రేమను అణిచిపెట్టుకుందాం. అనవసరమైనటువంటి అభిప్రాయం కలుగుతుందా? సరే, ఈ అభిప్రాయాన్ని కాసేపు అణిచిపెట్టుకుందాం. అదే కదా వివేచన కలిగిన మనుషుని యొక్క లక్షణం. ఈ లక్షణాన్ని ఖచ్చితంగా నేర్చుకోండి అని చెబుతున్న వ్యక్తే ఆగూరు. ఈ వివేచన లక్షణం నీకు కలగాలంటే, అంటే నీలో బాగా పనిచేయాలంటే ఈ ప్రేమ ఉండాలని చెప్పేదే పౌలు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, నాకు ఈ రోగం ఉంది, ఈ రోగం ఉంది, ఈ రోగం ఉంది అని రాస్తాడు. ఈ రోగాలన్నీ రాసిన తర్వాత ఏం చేస్తాడంటే, ఇగో బీపీకి ఇది వేసుకోమ్మా, షుగర్కి ఈ టాబ్లెట్ వేసుకోమ్మా, తర్వాత నీరసం ఉందా అయితే ఈ టాబ్లెట్ వేసుకోమ్మా అని చెప్పేసి వీటన్నిటితో పాటు ఒక బి కాంప్లెక్స్ ఇస్తుంది. ఎందుకో తెలుసా? ఇది వేసుకుంటే నీ అన్ని పనిచేస్తారా? అర్థమవుతుందా? ఇవన్నీ పనిచేయాలంటే ఈ ప్రేమ ఉండాలి. పౌలు చెప్పే మాట అది. ఇవన్నీ ఎదుర్కోవాలంటే ఈ పౌలు చెప్పే మాట ఇది. ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి. పౌలు చాలా క్లియర్ గా చెబుతున్న మాట ఏంటంటే 14వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రేమ కలిగి ఉండడానికి ఏం ఆడాలి? ప్రయాస అంటే ఏంటి? ఇంకొక మాట చదువుతున్నాను చూడండి. 13వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. అన్నిటినీ తాళునంటే అర్థం తట్టుకోలేకపోతున్నాను రా అంటే ఏంటి? భరించలేకపోతున్నాను రా. దాన్ని ఈ భాషలో తాళుకోవడం. తట్టుకోలేకపోతున్నాను రా అంటే ప్రేమ తట్టుకుంటది అని చెప్తున్నాడు కదా. అంటే తట్టుకోమనే కదా దాని అర్థం. వెంటాడు 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 వెంటాడు, దాని వెనకాల వెళ్ళు. ఎందుకంటే అది నడుస్తున్న దారిలో నువ్వు నడాలి. ఒక్కొక్కసారి అది భరిస్తా ఉంటదిరా అంటే నీ దగ్గర భరించలేనటువంటి లక్షణం ఉందంటే నీలో ప్రేమ తగినంత క్వాంటిటీలో లేదని అర్థం అన్నమాట. ఒకవేళ ప్రేమ ఉన్నదనుకో చాలా సంగతులు చెప్తా ఉంటాడు. ఆడు ఉప్పొంగడు, అమర్యాదగా నడుచుకోడు, స్వప్రయోజనమును విచారించడు, అన్నిటినీ నమ్మును. అంటే దేవుని యొక్క ప్రేమ గనక క్వాంటిటీ ఎంత క్వాంటిటీలో ఉండాలో అంత క్వాంటిటీలో ఉంటే ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఎంత క్వాంటిటీలో ఉండాలో అంత క్వాంటిటీ లేకపోతే లక్షణాలు మారుతాయి అని అర్థం కదా. షుగర్ టెస్ట్ చేయించుకున్నాను, సడన్ గా 220 కనబడింది. 220 కనబడితే దాని లక్షణాలు కనబడుతూ ఉంటాయి. అర్జెంటుగా బాస్ వచ్చేస్తా ఉంటది, సడన్ గా నీరసం వచ్చేస్తా ఉంటది, ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు ఉంటా ఉంటది, గమ్మున ఏదో తినాలనిపిస్తా ఉంటది. అంటే ఉండకూడనంత స్టేజ్లో అది ఉంది కాబట్టి దానికి లక్షణాలు ఇవి కనబడతా ఉంటాయి. ఉండవలసినంత స్టేజ్లో ఉంటే కనుక దాని లక్షణాలు కనబడతాయి. అంటే ఉండవలసిన ప్రేమ ఉండవలసినంత స్థాయిలో గనక ప్రేమ ఉంటే నువ్వు తాళుకుంటావురా, నువ్వు భరిస్తావురా, నువ్వు సహిస్తావురా, నువ్వు నమ్ముతావురా, నువ్వు ఓర్చుకుంటావురా, నువ్వు ఇలాగ ఉంటావురా అనే కదా పౌలు చెప్తుంది. అంటే ఇలా ఓర్చుకోలేకపోతున్నావు, ఇలా తాళలేకపోతున్నావు, ఇలా గణగణ గణగలాడేటటువంటి గంటలా తయారయ్యావు అంటే నీ దగ్గర ప్రేమ లేదనే కదా అర్థం. కానీ నువ్వేమంటున్నావు? నాకు వాక్యం తెలుసు, నాకు పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం తెలుసు, నాకు దేవుని యొక్క లేఖన ప్రత్యక్షత తెలుసు, నాకు ప్రవచనం తెలుసు. పౌలు చెబుతున్న మాట ఏంటంటే నీకు వ్యర్థుడవు. ప్రేమను వెంటాడవలసినటువంటి సమయంలో సాతాను యొక్క ఆలోచనలను అనుకోకుండా తెలుసుకోకుండా భ్రమలో పడి అనుసరిస్తూ ఉన్నారు. పునఃప్రతిష్ఠ చేసుకోవలసినటువంటి సమయం, నా బలిపీఠాన్ని పునఃప్రతిష్ఠించుకోవలసినటువంటి సమయం. ఎందుకంటే దేవుడు ఆ సంఘంలాగా నన్ను పిలిచి నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నదిరా అని అన్నాడు అనుకో, అందరిలో నేను చాలా తలదించుకోవాల్సిన వాడు. మనకు అమ్మ నాన్న బంధువులు ఉంటారు, వాళ్ళ నెంబర్లు ఇందులో ఉంటాయి. వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు సరిగా అంత క్లోజ్గా మాట్లాడడం, కానీ అమ్మో నాన్నో వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫోన్ నెంబర్ అందులో ఉంటుంది, కానీ ఫోన్ చేసినా ఉపయోగం. అమ్మ ఉంటే ఈ మాట చెప్పుకుందును కదా, నేను నాన్న ఉంటే ఈ మాట చెప్పుకుందును కదా, అన్నయ్య ఉంటే ఈ మాట చెప్పుకుందును కదా, ఫలానా భర్త ఉంటే ఈ మాట చెప్పుకుందును కదా, ఈ సంగతి చెప్పుకుందును కదా, ఈ సంగతి చెప్పుకుందును కదా అని అనుకుంటాం. కానీ వాళ్ళు దాటిపోయిన తర్వాత నువ్వెంత గింజుకున్నా నీ ప్రేమను చెప్పడానికి అవకాశం ఏముండదు. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర నిలబడి ఇలా దోషిగా తల వంచుకుని ఉండడమే తప్ప
అక్కడ చేయడానికి కూడా ఏమో. అద్భుతమైన అవకాశం ఏంటంటే భూమి మీద నీ ప్రేమ ఎంత చూపగలవో అంత చూపగలవు. అద్భుతమైన ఆయుధం ఏంటంటే సాతాను యొక్క శక్తులన్నిటినీ ఇలాగ అణిచిపెట్టగలిగినటువంటి ఆయుధం ఏంటంటే ప్రేమే. ఆ ప్రేమను పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఎవరి విషయాలైనా దోషం చేసాం, పాపం చేసాం, దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి. ఓపుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. సిగ్గుపడితే గనక కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళి అడగండి. మన సంఘము దేవుని యొక్క ఆత్మతో ఐక్యమై అగ్ని వంటి సంఘంగా దేవుని సన్నిధిలో పనిచేయాల్సింది. హల్లెలూయా. దేవునిలో అగ్ని వంటి ఆత్మ కలిగిన వారుగా పనిచేద్దాం. హృదయాలన్నీ పరిశుద్ధాత్మతో అలాగా అతికిద్దాం, ఐక్యపరుచుకుందాం. దేవుని యొక్క ఆలోచన వైపు వెళదాం, మనుషుల యొక్క మాటల వైపు కాదు, సాతాను వేస్తున్నటువంటి గుళికల వైపు కాదు, సాతాను రేపుతున్నటువంటి మనుషుల మాటల వైపు, బుద్ధుల వైపు కాదు, దేవుని యొక్క ఆలోచన వైపు అందరం కూడా మనసు పెట్టుకుందాం. ప్రేమ అనే ఆయుధాన్ని ధరించుకుందాం. ఒకవేళ క్వాంటిటీ సరిపోటల్లా దేవుణ్ణి అడుగుదాం, నాలో ప్రేమ నింపు ప్రభు. ఆ వ్యక్తిని ప్రేమించలేకపోతున్నాను, ఎందుకు తెలియదు. ప్రేమించే మనసు నాకు దయచి. ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా నాకు అసహ్యం కలుగుతుంది, ప్రేమించలేకపోతున్నాను. నిజం నాది. నాకు ఆ ప్రేమించేటటువంటి మనసు దయచి. ఎవ్వరి గురించి కూడా కామెంట్ చేయబాకండి. మీకు తెలిసినా తెలియకపోయినా సరే కామెంట్ చేయబాకండి. దేవుని యొక్క లేఖనం ఏంటంటే సాధ్యమైనంత వరకు శుభవచనాలే పలుకని చెప్పి అనుకూలమైన మాటలు ఇచ్చు. ఎందుకంటే కామెంట్ చేయొద్దని ఎందుకన్నానంటే పుస్తకాలు పైన ఉన్నాయి, చాలా జాగ్రత్తగా రాస్తున్నాడు, అందరి రాస్తున్నాడు. నీ అభిప్రాయాన్ని తెంగరదానిలాగా తెంగరోడ్లాగా గుక్కుని కక్కేకండి. పొరపాటున దేవుని పుస్తకంలో అది రాస్తే గనక దేవుని దగ్గర నిలబడినప్పుడు ఆ మాటకు నువ్వు సమాధానం చెప్పాల్సిందే. కాదు ప్రభు, ఆవిడ అప్పుడు అలా అనుకున్నాను, అలా ఉండేది కదా, అందుకని నేను అలా అనుకున్నాను, ఇలా తింగర మాట్లాడకపోతాం. ఎందుకంటే మన దృష్టికి ఆగూరులా కనబడతా ఉంటారు చాలా మంది. వీడికి పరిశుద్ధ దేవుని కూర్చున్న జ్ఞానం లేదురా, వీడికి వివేకమే లేదురా, వీడు పసుపురాయుడురా, అలా కనబడతాడు. కానీ దేవుని దృష్టికి మాత్రం అతడు ఒక ప్రవక్తలా కనబడతాడు. ఏ వ్యక్తిని కామెంట్ చేయబాకండి. నాకు ఇది ఇచ్చాడు, నేను ఈ పని చేస్తానంతే. నాకు ఈ పని ఇచ్చాడు, ప్రార్థన చేసే పని ఇచ్చాడు, ప్రార్థన చేస్తానంతే. నాకు వాక్యం చెప్పే పరిచయం ఇచ్చాడు, వాక్యం చెప్తానంతే. నాకు సువార్త పరిచర్య చేసే పని ఇచ్చాడు, నేను సువార్త పరిచర్య చేస్తానంతే. బట్ నేను ఎవరిని కామెంట్ చేయను. ఆవిడ ఇలాగా, అతను అలాగా, ఈయన ఇలాగా, ఇవన్నీ నాకు అనవసరమైనటువంటి సబ్జెక్ట్స్. నేను చూసినప్పుడు ఎప్పుడు కూడా అలాగే కనబడొచ్చేమో, అయినప్పుడు కూడా నాకు అనవసరం. ఎందుకంటే దేవుని దగ్గర ఆ వ్యక్తికి ఏ స్థాయి ఉన్నదో నాకు తెలియదు. భూమి మీద ఒక దిగంబరిగా తిరుగుతాం, దేవుణ్ణి నమ్ముకున్నవాడే. నాకు అనిపిస్తుంది ఇతనేంటి పిచ్చోడా అనిపిస్తుంది. కానీ యెషయా గ్రంథం చదివినప్పుడు ఈడు ఫలానా దేశానికి నిదర్శనం రా, అందుకని వీడిని దిగంబరిగా 3 ఏళ్లు నేనే తిరగమన్నాను, అందుకే తిరుగుతున్నాడు రా అన్నాడు. ఏమో నాకు తెలియదు. కామెంట్ చేయకూడదు కదా. ఏ వ్యక్తిని గూర్చి కామెంట్ చేయకండి. మంగమూరి దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాట, అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు చెప్పినటువంటి మాట, ఏ వ్యక్తిని గాని, ఏ మతమును గాని, ఏ డినామినేషన్ గాని కామెంట్ చెయ్యొద్దు, కొటేషన్స్ పెట్టద్దు. ఎందుకంటే దేవుని దగ్గర నీ పని కోసం నువ్వు లెక్క చెప్పాలి. ఈ పక్క పంచాయతీలు మనకు అవసరం లేదు. ప్రేమను ధరిద్దాం, ప్రేమ కలిగి భక్తి చేద్దాం. దేవుని సన్నిధిలో అగ్ని వంటి ఆయుధాలుగా, దేవుని చేతుల ఆయుధాలుగా సిద్ధమవుదాం. మనస్సులు, హృదయాలన్నీ కూడా పరిశుద్ధాత్మతో ఐక్యమయ్యేలాగా భక్తి చేద్దాం. అట్టి కృపలోనికి పరిశుద్ధాత్ముడు మనందరినీ నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, పరిశుద్ధమైన నామానికి వందనాలు, శక్తి కలిగిన నీ నామానికి వందనాలు, సర్వోన్నతమైన నామానికి వందనాలు. మరొక్కసారి నీ పాదాలను సమీపిస్తున్నాను దేవా. ఇదిగో నీవు సెలవిచ్చిన మాట చొప్పున మా అందరిలో నీ ప్రేమను పుట్టించండి, ఈ స్వభావాన్ని కూడా బాగు చేయండి. ఒక వ్యక్తిని నాయన విమర్శించేటటువంటి స్వభావాన్ని విడిపించండి. సాతాను మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఆడించటానికి, మమ్మల్ని రేపటానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇదిగో నీవు మా పక్షంగా నిలిపి నాయన ఆ వివేచనను మాకందరికను నాయన పశువులలా ప్రవర్తించక, ఇదిగో మనుషులుగా పరిశుద్ధ దేవుని కూర్చున్న జ్ఞానము తెలిసిన వాడు నీ సన్నిధిలో వివేచనతో నడిచేటటువంటి కృపను అనుగ్రహించండి ప్రభువా. మా అందరి మనసులు పరిశుద్ధాత్మతో ఐక్యపరచండి నాయన. పరిశుద్ధాత్ముని యొక్క కార్యము మా అందరిలో జరుగులాగిన ప్రభువా, అందరి మనసులు నీ యందు ఏకీభవింప చేయమని మాత్రము ప్రాధేయపడుతుంది. సాతాను మనుషుల మధ్య సమాధానం లేకుండా చేసినటువంటి
చల్లినటువంటి ప్రతి విత్తనాన్ని అగ్ని చేత దహించండి నాయన. సాతాను ఇదిగో సమాధానం లేకుండా పన్నిన వలలు ఉచ్చులన్నిటిని కూడా అగ్ని చేత దహించిన ఆయన అగ్ని వంటి నీ సమాధానము నీ బిడ్డల మనస్సులలో నింపమని వేడుకుంటూ ఉన్నాయి. నీ కార్యము కొరకు నాయన సంఘమంతయు ప్రభు అగ్ని వలె సిద్ధపరచమని వేడుకుంటున్నాను. మా నిందల వైపు, మా కష్టాల వైపు, మా ఆలోచనల వైపు, మా శ్రమల వైపు, ఇదిగో వీటి వైపు నుంచి మా మనసు సంపూర్తిగా నీ కార్యం వైపు తిప్పండి నాయన. అయా, నీ బిడ్డలందరి మనస్సులు నెరిగిన దేవుడు, ఒక్కొక్కరి మీద నీ హస్తాన్ని నుంచి తాకి నాయనా, అగ్ని వంటి నీ హస్తాన్ని నుంచి తాకి నాయన వాడిని బలపరచండి, స్వస్థపరచండి, ఆదరించండి. అగ్ని స్తంభాలుగా ప్రభు ఈ సంఘాన్ని నీ సత్యంలో నిలువబెట్టమని వేడుకుంటూ మమ్మల్నందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.